ఎజెండా అంటూ కూడా ఆయన క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన వల్ల 5 మంది విద్యార్థులు చనిపోయారు, 5గురు విద్యార్థులు చనిపోయారు కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద జెన్జీ, ఇండియాకి సంబంధించిన జెన్జీ ఫస్ట్ ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ ప్రొటెస్ట్ మరి సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వబోతుందా? ఒకవేళ సక్సెస్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోతున్నారా? అలాగే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఒకసారి చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దేశాల్లో జెన్జీలు అక్కడ ప్రభుత్వాలనే కూల్చివేశారు. అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, రోడ్లపైకి వచ్చారు. ఇప్పటిదాకా కాక్రోచ్ జనతా పార్టీ ఓన్లీ ఒక సోషల్ మీడియాలో ఒక ప్రపంచం సృష్టించింది అనుకున్నాము, కానీ ప్రస్తుతానికి అది కార్యరూపం దాలుస్తుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో లక్షలాదిగా సపోర్టర్స్ అక్కడ చేరుకుంటున్నారు. మరి ప్రముఖులు ఎవరైనా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? గతంలో ఇలాంటి ఒక పొలిటికల్ మూమెంట్, ఇలాంటి ఒక వేవ్నే మనం గతంలో చూసాం. అన్నా హజారే లాంటి ప్రముఖులు అక్కడ కూర్చున్నారు. అలాంటి అన్నా హజారే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకి వస్తా అని కూడా ఆయన చెప్పారు. మరి సోనం వాంగ్చుక్ కూడా ఈ ధర్నాకి వచ్చే అవకాశం ఉందా? మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశం ఏముందా? జెన్జీ ఏం కోరుకుంటున్నారు? జెన్జీ ఇప్పుడున్న పరిపాలన సరిపోదంటున్నారా? ఇప్పుడు పరిపాలించే వ్యక్తులు మాకు అవసరం లేదంటున్నారా? వాళ్ళే స్వయంగా రాజకీయాల్లోకి దిగుదామన్న ఉద్దేశం ఉందా? మొత్తం మీద వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మీ మాటల్లో కింద కామెంట్ రూపంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇప్పటిదాకా ఆర్టీవీ వ్యూవర్స్ మా పోల్లో పాల్గొన్నవారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా అన్న ప్రశ్నకి 87% అవునంటున్నారు, 13% కాదు అంటున్నారు. 87% అవునంటున్నారు. అది గమనించాల్సిన విషయం. గడిచిన 10 సంవత్సరాలలో సుమారు 80 ఎంట్రన్స్ ఎగ్జామ్స్, 80 పేపర్లు ఇప్పటిదాకా లీక్ అయ్యాయంటూ సిజేపీ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ మాట్లాడుకొస్తున్నారు. మరి దానికి ఎవరు బాధ్యులు? దానికి సంబంధించిన కేసులు అయ్యాయా? దాంట్లో ఎవరిని దోషులుగా నిలబెట్టారు? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధానే వీటన్నిటికీ ఆయన బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి అంటూ కూడా అభిజిత్ దీప్కే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన అంబేద్కర్ ఫోటోని, అంబేద్కర్ బుక్ని ఒకటి క్యారీ చేస్తూ వచ్చి దాని కెమెరాస్కి, దాని మీడియాకి అందరికీ చూపించే ప్రయత్నం చేశారు. చూపించి ఆయన మాట్లాడిన ఒకే ఒక మాట ఏంటి అనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, 5గురు విద్యార్థులు చనిపోయారు అంటూ ఖచ్చితంగా ఇదే